భారతదేశానికి తన నిజమైన మిత్రుడు ఎవరో తెలిసింది యుద్ధం వలన. అది ఎలాగో తెలుసుకుందాం రండి. 1971లో పాకిస్తాన్ సడన్ గా ఇండియాపై యుద్ధాన్ని ప్రారంభించింది. ఇండియాను తమ చెప్పు చేతుల్లో తెచ్చుకోవడానికి ఇదే సరి అయిన సమయం అని తలిచిన అమెరికా, బ్రిటన్, చైనా దేశాలు పాకిస్తాన్ మద్దతుగా నిలిచాయి. దీనితో అమెరికా తన యుద్ధ నౌకలతో బే ఆఫ్ బెంగాల్ లో ప్రవేశించి ఇండియాకు ఈస్ట్ సైడ్ నుంచి, బ్రిటన్ తన యుద్ధ నౌకలతో వెస్ట్ సైడ్ నుంచి, చైనా తన ఆర్మీతో నార్త్ ఈస్ట్ నుంచి అటాక్ చేయడానికి సిద్ధమవుతుంటే ఇక పాకిస్తాన్ నార్త్ వెస్ట్ నుండి యుద్ధాన్ని ప్రారంభించింది. ఇలా ప్లాన్ ప్రకారం అన్ని వైపుల నుండి ఇండియాను రౌండప్ చేసి ఒంటరిని చేద్దాం అనుకున్నారు. దీనితో అప్పటి మన ప్రధాని అయిన ఇందిరాగాంధీ వీ నీడ్ ప్రొటెక్షన్ అనే మెసేజ్ ని ప్రపంచ దేశాలకు పంపారు. బ్రిటన్, అమెరికాల వల్ల ఏ దేశం మనకు హెల్ప్ చేయడానికి రాలేదు. ఇక రేపటితో ఇండియా పని అయిపోయింది అనుకున్నారు అందరూ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అమెరికా యుద్ధ నౌకల మధ్యలో వారికంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్, మిసైల్స్, ఫైటర్ జెట్ కలిగిన యుద్ధ నౌకలతో ఇండియాకు సపోర్టెడ్ గా ఇప్పుడు మీకు దమ్ముంటే ఇండియాను టచ్ చేసి చూడండి రా అన్నట్టుగా మిసైల్స్ అన్ని అమెరికా యుద్ధ నౌకల వైపు గురిపెట్టి భారత్ యుద్ధం అంటే అది మాపై యుద్ధానికి దిగినట్టే అనే మెసేజ్ ఇచ్చింది. మన దేశానికి క్రూషియల్ టైంలో వచ్చి ఆ మెసేజ్ ఇచ్చిన దేశం మరేదో కాదు, మన అసలైన మిత్రుడు రష్యా. దీనితో అమెరికా, బ్రిటన్, చైనా దేశాలు వెనుదిరిగాయి. ఇక ఆ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది.